నమస్కారం అండి. నేను మీ నండు రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకు పునఃస్వాగతం. చాలామంది అడుగుతున్నారు ఇక్కడ ఎఫెక్ట్ ఆఫ్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఎలా ఉంటుంది? అంటే ఇది హైదరాబాద్ టు నాగ్‌పూర్, హైదరాబాద్ టు వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఏ విధంగా ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. మనం గతంలో చూసాం. ఎప్పుడైతే నిమ్స్ జహీరాబాద్ దగ్గర నేమ్స్ అన్నది ప్రతిపాదించి అది ఎప్పుడైతే యూనియన్ బడ్జెట్లో కనిపించిందో అక్కడ ఏ విధంగా మార్పులు జరిగాయి, భూసేకరణ జరుగుతోంది, ప్రైసెస్ పెరిగాయి, అక్కడ ఎలా రియల్టర్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ తోటి వచ్చారు అన్నది మనందరం కూడా గతంలో చూసాం. అదే విధంగా ఇవాళ హైదరాబాద్ టు నాగ్పూర్ హైవే మీద అండ్ హైదరాబాద్ టు వరంగల్ హైవే మీద ఇండస్ట్రియల్ కారిడార్ అంటే మధ్యలో వస్తున్నటువంటి బీబీ నగర్ దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ డెఫినెట్గా ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో, ఎక్కడైతే నివాస యోగ్యమైనటువంటి లేఅవుట్స్ అన్నీ వస్తాయో అక్కడికి ఖచ్చితంగా కూడా రియల్ ఎస్టేట్ గ్రోత్ డెఫినెట్గా బాగుంటుంది. ఇవాళ మనకి యాదాద్రి చుట్టుపక్కల దాకా వెళ్ళక్కర్లేకుండా గట్కేసర్ దగ్గరే, బీబీ నగర్ దగ్గరే మంచి మంచి లేఅవుట్స్ మనకి 15,000 to 20,000 రూపీస్ మధ్యన ఉంటున్నాయి. సో అక్కడ మీకు డెఫినెట్గా ఇంపాక్ట్ కనిపిస్తుంది. అండ్ అది అది గతంలో వలె కాకుండా ఇప్పుడు దాన్ని రోడ్డు వైడెన్ చేసి చాలా చక్కగా దాన్ని మార్పులు తీర్చిదిద్దుతున్నారు కాబట్టి నిస్సందేహంగా వరంగల్ హైవే మీద అందరూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సేమ్ ఇస్ ది కేస్ నాగ్పూర్ హైవే. నాగ్పూర్ హైవే ఎప్పటి నుంచో ప్రామినెన్స్లో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నాగ్పూర్ హైవేకి ఎందుకు వస్తుందంటే నాగ్పూర్ హైవే చాలా చక్కటి కారిడారు. ఆ కారిడార్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్. మనకి కొన్ని పొల్యూటింగ్ ఇండస్ట్రీస్, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అంటే రెండు రకాలుగా మనం డివైడ్ చేసుకోవాలి. ఇండస్ట్రియల్ గ్రోత్ ఎప్పుడు కూడా పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ దగ్గర మనకి చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒక పక్కన ఎయిర్ పొల్యూషన్, ఇంకో పక్కన గ్రౌండ్ వాటర్ పొల్యూషన్, గ్రౌండ్ పొల్యూషన్ అంటారు. రెండు రకాలైనటువంటి పొల్యూషన్స్ ఉంటాయి. అండ్ ఇదే కాకుండా మనం చూసాం పటాన్చెరులో ఏ విధంగా సిలిండర్ ఎక్స్ప్లోడ్ అయ్యింది, ఎంతమంది అమాయకులు అందులో చనిపోయారో చూసాం. ఓకే. సో కాబట్టి మనము అలాంటి దగ్గర పెట్టి రిస్క్ తీసుకోవటం ఎప్పుడేమవుతుందని భయాందోళనతో బతకడం కంటే ఇలాంటి అంటే నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ వస్తున్నటువంటి ఏరియాస్లో మనం కనుక పెట్టుబడులు పెడితే బాగుంటుంది. అర్థమైందండి. కాబట్టి ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల అన్నిటి ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల నెగిటివ్గా ఉంటుందని చెప్పి అనుకోవటం అది పొరపాటు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి ఉద్దేశించి చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఇట్లాంటి ఏరియాస్లో పెట్టుబడి పెట్టండి. అయితే ఇక్కడ ఒకటి చూసుకోవాలి మనము. ఏంటి? గ్రౌండ్ రియాలిటీస్ చూసుకోవాలి. రియల్గా అక్కడ వస్తుందా ఏదైనా ఇండస్ట్రీ, కనీసం శంకుస్థాపన జరిగిందా లేదా, ఎవరు అక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఏమిటి వస్తున్నాయి అని మనం కనీసం అయితే తెలుసుకుంటేనే మనం అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మనకి అందరం చూస్తున్నాం, హైప్ ఈజ్ మోర్ దాన్ ది రియాలిటీ ఇన్ పర్టికులర్ ఇన్ అవర్ తెలంగాణ రియల్ ఎస్టేట్. అలా అని వేరే స్టేట్లో లేదు. అమరావతిలో అన్నీ చెప్పినవన్నీ వేదాలంటే అక్కడ కూడా అంతే. కాబట్టి ఎక్కడైనా మనం చూడాల్సింది ఏంటంటే రియాలిటీ ఏంటి, గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకుని నలుగురిని కనుక్కుని మనం ఓకే ఒకవేళ ఈ ఇండస్ట్రీ రాకపోయినా ఆ ఏరియాకి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయా, అలాంటి ఇండస్ట్రీస్ లేకపోయినా అక్కడ కనెక్టివిటీ డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. టైం పట్టచ్చు. దేర్ హై పర్ అందేర్ నహి అని లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది అనుకుంటే అలాంటి ఏరియాస్లో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాలి. రైట్. లైక్ మనం ఎప్పుడు చెప్పుకుంటున్నటువంటి యాదాద్రి దగ్గర నుంచి ఇటు మన బీబీ నగర్ మధ్యన మనమంతా చూస్తున్నాము. అదొక గ్రోయింగ్ ఏరియా, గ్రోత్ బెల్ట్, చాలా చక్కగా హ్యాపీనింగ్ ప్లేస్ కింద తయారవుతుంది. అక్కడ పెద్ద హాస్పిటల్ వచ్చేసింది. అదే కాకుండా ఇప్పుడు యాదాద్రి డిస్ట్రిక్ట్ అయిన తర్వాత యాదాద్రిలో డెవలప్మెంట్స్ అన్నీ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ప్లాన్ చేసిన విధంగా యాదాద్రి తీర్చిదిద్దిన తర్వాత ఏ విధంగా పిలిగ్రిమేజ్ సెంటర్ అయిపోయింది మనకు తెలుసు. దానికి తోడు మళ్ళీ వెంకటేశ్వర స్వామి, స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి అని చెప్పి వారు కట్టించడం, ప్రైవేట్ మన వ్యక్తి ఆయన ఇంత బ్రహ్మాండంగా చేయించడం, ఇది అన్నీ కూడా ఆ సెంటర్ అంతా కూడా ఒక పిలిగ్రిమేజ్ సెంటర్గా డెవలప్ అయిపోయింది. యాదాద్రి టూరిస్ట్ స్పాట్, ఒక పిక్నిక్ స్పాట్, ఒక పిలిగ్రిమేజ్ సెంటర్ ఈ మధ్యలో వస్తున్నాయి. కాబట్టి ఈ బీబీ నగర్ కానీ యువతల మన గట్కేసర్ కానీ ఆ మధ్యలో ఇవన్నీ ఏరియాస్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఏరియాస్ అన్నీ కూడా ఆ గ్రోత్ మనం ఇంపాక్ట్ చూస్తున్నాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా అక్కడ కనెక్టివిటీ ఉంది.
సో కాబట్టి ఇప్పుడు మనం ఏదో కలర్‌లో లేతే రేపొద్దున భవిష్యత్తులో ఏదో వస్తుందని ఊహించుకుని ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అక్కడ ఎగ్జిట్ ఉంది కాబట్టి, ఈ ఎగ్జిట్‌కి ఓఆర్ఆర్ ఎగ్జిట్‌కి ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి గట్కేసర్ ఎగ్జిస్ట్‌కి ఎంత దూరంలో ఉన్నదన్నది ఒకటి చూసుకొని, అటు అన్నోజీగూడ నుంచి, ఇటు పోచారం నుంచి, ఇటు కీసర నుంచి, ఇటు పక్కన బీబీ నగర్ నుంచి అవన్నీ ఏరియాస్ గూడా అలా ఒక ఒక కైండ్ ఆఫ్ దీనిలో అన్నీ గూడా ఒకేసారిగా డెవలప్ అవుతున్నాయి. మనం చూస్తున్నాం పబ్లిక్ స్కూల్స్ వస్తున్నాయి. అక్కడ స్కూల్స్ అంటే రెసిడెన్షియల్ స్కూల్సే కాకుండా డే స్కాలర్ స్కూల్స్ కూడా అక్కడ వస్తున్నాయి. రెసిడెన్షియల్ కాలనీస్ వస్తున్నాయి. బ్రూక్ బాండ్ కాలనీ అని ఇవన్నీ గతంలో కూడా వచ్చాయి. పాతలో ఎప్పటిదో ఎన్ఎఫ్సి కాలనీ ఉంటే ఇప్పుడు దాన్ని ఎదుర్కొంటే ఈసీఎల్ కాలనీ ఉంది. ఈసీఎల్ కాలనీ పక్కన కొత్తగా ఇంకో కాలనీ కూడా వచ్చింది. ఇన్ని కాలేజెస్ శ్రీనిధి కాలేజీ ఇవన్నీ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ కూడా ఒకటి కొత్తగా వచ్చింది. కాబట్టి శుభ్రంగా మనకి క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. డౌన్ ద లైన్ అదంతా కూడా థిక్‌లీ డెన్స్‌లీ పాపులేటెడ్ ఏరియా అయిపోతుంది. మైగ్రేట్ అయిపోతుంది. నెక్స్ట్ దానికున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనము ఎటు చూసినా సరే హైదరాబాద్‌లో పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. ఈ యొక్క ఏ ఉధృతతో కూడినటువంటి ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు మేనేజ్ చేయటం ఎవ్వరి వల్ల కావట్లేదు. మనం ఏ గవర్నమెంట్‌ని మనం అనక్కర్లా. ఎందుకంటే ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతికి మనము ఎప్పుడైతే విరుద్ధంగా మనం వెళుతున్నామో డెన్సిటీ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ పారామీటర్. అలాగే డెన్స్డ్ పాపులేషన్ ఒకే ఏరియాలో ఇంతమంది ఉండటం, అదే ఏరియాలో ఒకేసారి రోడ్ల మీదకి ఇంతమంది రావడం, ట్రాఫిక్ జామ్స్ అవ్వటం, అదేవిధంగా లో లయింగ్ ఏరియాస్, అప్ అండ్ డౌన్స్ ఇవన్నీ కూడా లేకుండా చాలా చక్కగా ఉంటుంది ఏరియాస్. కీచరగుట్ట దగ్గర నుంచి అన్నాజీగూడ, ఈ బీబీ నగర్ మనం చెప్పుకుంటున్న ఏరియాస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా చక్కగా ఫ్లాట్‌గా చాలా చక్కగా ఉంటాయి కాబట్టి, అక్కడ ఎటువంటి ఇలాంటి వచ్చినా కూడా అంటే ఇలాంటి ఉధృతమైనటువంటి తుఫాన్లు, గాలులు ఏవొచ్చినా సరే అక్కడ మాత్రం ఎటువంటి ప్రమాదానికి గురయ్యే అవకాశం లేదు. ప్రకృతితో కూడినటువంటి సహజ సిద్ధమైనటువంటి ఈ యొక్క ఏరియా కాబట్టి మీరంతా కూడా మీ దృష్టి వరంగల్ హైవే మీద అదేవిధంగా నాగ్పూర్ హైవే మీద కూడా అంటే చల్లగా చక్కగా ఉంటుంది నాగ్పూర్ హైవే కూడా. నాగ్పూర్ హైవే మీద కూడా మీరు దృష్టి పెట్టి ఈ 2 హైవేస్‌ని ఇండస్ట్రియల్‌గా ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ వస్తుంది కాబట్టి మంచి మంచి స్కూల్స్, హాస్టల్స్, కాలేజెస్ అక్కడ రాబోతున్నాయి కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కాబట్టి సిటీకి దగ్గరగా ఉండి కనెక్టివిటీ బాగుంది కాబట్టి ఈ 2 హైవేస్‌ని కూడా మీరు దృష్టిలో ఉంచుకుని ఎందుకంటే ఆ ఏరియాస్ మీద ఎందుకంటే మిగతా వాళ్ళ ఫోకస్ తక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు రేట్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీరు ఎక్కడైనా సరే 5,000 రూపీస్ ఎస్ఎఫ్టీ కనుక వస్తే శుభ్రంగా గట్కేసర్ దగ్గర లేతే కీసర్ దగ్గర ఆ ఏరియాస్‌లో ఎక్కడైనా సరే 5,000 రూపీస్ ఎస్ఎఫ్టీ చక్కటి గేటెడ్ కమ్యూనిటీ కానీ ఈవెన్ స్టాండ్ అలోన్‌లో మంచి కన్స్ట్రక్ట్ చేసి మంచి స్పెసిఫికేషన్‌తో ఉన్నటువంటి ఫ్లాట్స్ కనుక మీకు వస్తే అక్కడ ఫస్ట్ హోమ్ బయర్స్ నిశ్చితంగా కొనుక్కోండి. అదేవిధంగా ఓపెన్ ప్లాట్స్ అయితే మళ్ళీ అక్కడ కూడా లోపలికి వెళ్తే 15,000-20,000 వేల మధ్యలో ఉన్నాయి. విత్ కనెక్టివిటీ టు దిస్ ప్లేసెస్. ఈ ప్లేసెస్ చుట్టుపక్కల ఎక్కడ కొనుక్కున్నా కూడా మనకి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అయితే చేయాల్సిందే. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా వీళ్ళల్లో ఎటువంటి భేదాలు, విభేదాలు ఉన్నా ప్రజలకైతే మాత్రం వాళ్ళు అందరూ ఒకటే. కాబట్టి వాళ్ళందరూ కూడా మన గురించి ఏదో ఒకటి చేస్తారు. తెలంగాణకి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏదో ఒకటి అమలు చేయడం ఖాయం కాబట్టి అలా అమలు చేసిన పక్షంలో ఇక్కడ రేట్లు బాగా పెరుగుతాయి కాబట్టి మీరు ఇప్పుడే అట్లాంటి ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేసి లబ్ధిదారులు కండి. కాబట్టి మీరంతా కూడా ఇంకా ఏదో జరుగుతుంది, ఇంకా ఏదో పడతాయని మాత్రం అనుకోకండి. పరిస్థితులు బాగా మార్పులు విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చి ఇంకా రేట్లు పెరగటమే తప్ప అంటే ఏంటి ల్యాండ్ రేట్స్ గురించి నేను చెప్పట్లా. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి కానీ తరిగే అవకాశాలు లేవు కాబట్టి మీరంతా కూడా వెంటనే వీలైనంత త్వరగా అండ్ ఎవరెవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళు మాత్రం ఫస్ట్ హోమ్ బయర్స్ ఇన్వెస్టర్స్ తర్వాత అయినా పర్వాలేదు కానీ హోమ్ బయర్స్ గురించి నాకు కన్సర్న్. ఫస్ట్ హోమ్ బయర్స్ వెంటనే ఇన్వెస్ట్ చేసి లబ్ధిదారులు కండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. నమస్కారం.